గురు యొక్క అతిచార గోచార ఫలితంలో సింహరాశి వారికి ఎలా ఉంది అంటే, గురు గమన ప్రారంభం ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ అష్టమ శని ఒక పక్క ఉంది సింహరాశి వారికి, కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుందండి సింహరాశి వారికి. కర్కాటక రాశి అంటే 12వ ఇల్లు, కొంచెం వ్యయస్థానం అని కూడా చెప్పొచ్చు. ఇది ఖర్చులు, విదేశీ ప్రయాణం వీటి మీద కూర్చుంటుంది. ఇది నిద్ర అంశాలకు సూచిస్తుందని కూడా చెప్పొచ్చు. అతిసార కాలంలో ఈ యొక్క 192 రోజులు మనసు కాస్త మిశ్రమంగా ప్రశాంతతగా ఉంటుందని చెప్పచ్చు. విదేశ సంబంధాల ద్వారా అనుకూల అవకాశాలు వస్తుంది, ప్రతికూల అవకాశాలు వస్తాయి, రెండు కూడా మిశ్రమంగా వస్తున్నాయి. ఓం బృహస్పతి నమః అని చెప్పుకుంటూ ఉండండి గురు భగవాన్ యొక్క అనుగ్రహానికి. ఓం శనైశ్వరాయ నమః అని చెప్పుకుంటూ ఈ యొక్క అష్టమ దీంట్లో చేసుకోవడానికి శని భగవాన్ యొక్క ఇది పొందడానికి కూడాను అనుగ్రహం పొందండి. కాస్త పేదవాళ్ళకి పుస్తకాలు, పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారు దైవారాధన ఖచ్చితంగా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఉంది.